కాళేశ్వరం కమిషన్ ముందు గులాబీ బాస్ కేసీఆర్ హాజరు అంశం మరోసారి తెరపైకొచ్చింది. విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న డేట్ ఫిక్స్ అయింది. అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కమిషన్. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ విచారణకు కమిషన్ వేసింది తెలంగాణ సర్కార్. జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ చివరి దశలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, 6న ఈటెల, జూన్ 9న హరీష్ రావు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రపూరితంగా కమిషన్ను ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేననే వాదనను స్వయంగా వినిపించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు, పనులు, వెచ్చించిన నిధులు, ప్రయోజనం అంశాలన్నింటినీ కమిషన్ ముందు పెట్టేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసిన వారికి ఆధారాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ కమిషన్ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదనే అంశాన్ని కూడా కేసీఆర్ లేవనెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం కాగా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలపైన కేసీఆర్ కమిషన్కు వివరణ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కమిషన్ విచారణకు హాజరు కానున్నట్లు ఈటెల ఇప్పటికే ప్రకటించగా కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా హరీష్ రావు విచారణకు హాజరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.